భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ఇది. పాల్వంచ తహసీల్దారుగా ఉన్న కంచర్ల గోపన్న ఈయన శ్రీరాముణ్ణి కొలిచి కీర్తించడం వలన భక్త రామదాసుగా ప్రసిద్ధి పొందాడు. భద్రాచల సీతారామచంద్రస్వామి దేవాలయానికి భక్త రామదాసుకి విడదీయలేని సంబంధం ఉన్నది. కూలిపోతున్న స్థితిలో ఉన్నటువంటి రామాలయాన్ని నిర్మించడానికి డబ్బు సరిపోకపోతే అప్పుడు తాను వసూలు చేస్తున్నటువంటి శిస్తు నుండి కొంత సొమ్ము తీసుకొని ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ విషయం తెలిసిన నవాబు గోపన్నకు 12 ఏళ్లు జైలు శిక్ష విధిస్తాడు. గోల్కొండ కోటలో ఆయన ఉన్న జైలు గదిని ఇప్పటికీ చూడవచ్చు. జైలు గదిలోనే సీతారామ లక్ష్మణ ఆంజనేయ చిత్రాలు చిత్రించుకొని వారిని కీర్తించుతూ కాలం గడిపాడు. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, అలాగే నీ కోసం ఇంతింత ఖర్చు పెట్టాను, ఎవడబ్బ సొమ్మని కులుకుతున్నావు, నీ బాబిచ్చాడా నీ మామిచ్చాడా అని వాపోయి మళ్ళీ ఈ దెబ్బలు కోరవలేక తిట్టాను, ఏమీ అనుకోవద్దు, నా బ్రతుకు ఇలాగైంది, నువ్వే నాకు దిక్కు అని వాపు